ఉత్తరాంధ్రలో పేరెన్నిక గల శ్రీ గౌరీ పరమేశ్వర పండుగ వైరం పండుగ ఈరోజు అనకాపల్లిలో వేలాది మంది మహిళలు అమ్మవారి సారె ఊరేగింపు కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రారంభమైంది. సుమారు 140 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పండుగ ఉత్తరాంధ్రలో అతిపెద్ద పండుగ. అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి సారథ్యంలో, అలాగే పీల గోవింద సత్యనారాయణ గారు, సీఎం రమేష్ గారు, అలాగే దాడి వీరభద్రరావు గారు, మిగతా నాయకులందరూ సహకారంతో ఈరోజు అతివైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చైర్మన్గా కొనతాల సంతోష్ అప్పారావు గారు సారథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ స్టేజ్ ప్రోగ్రాంలు అయితే, అలాగే ఈరోజు చూశారు వేలాది మంది అమ్మవారి సారి ఊరేగింపుకు వచ్చిన మహిళలతో అతి భారీగా ప్రారంభమైంది. అలాగే శనివారం జరుగు వైరం పండుగని అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత 140 సంవత్సరాల నుంచి జరుగుతున్న గౌరీ పరమేశ్వర మహోత్సవం ఈరోజు ఉదయం వార్షిక కళ్యాణం జరిగిందండి. వార్షిక కళ్యాణం తదనంతరం మన ఇంటి ఆడపిల్లకి మనం సారీ ఎలా సమర్పిస్తామో అదే విధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి వివిధ రకాలైన పిండి వంటలు, వ్యాపారస్తులు వాళ్ళ తాలూకా వ్యాపార సామాగ్రి ఇవన్నీ అమ్మవారికి సమర్పించి మళ్ళీ అన్ని చుట్టుపక్కల వారికి అందరికీ ప్రసాదం కింద పంచుకోవడం ఆనవాయితీగా వస్తుందండి. దీని తదనంతరం శనివారం మధ్యాహ్నం అమ్మవారి రథయాత్రతో ప్రారంభమైన ఉత్సవం తెల్లవారులు జరుగుతుందండి. దీనికి స్థానిక ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ గారు కానీ, లేదా సీఎం రమేష్ గారు కానీ, లేకపోతే పీల గోవింద సత్యనారాయణ కానీ, లేకపోతే దాడి వీరభద్రరావు గారు కానీ, ఈ మొత్తం రాజకీయ నాయకులందరూ సుమారు 42 భారీ స్టేజ్ ప్రోగ్రాలు, అలాగే 12 నెల వేషాలు, కలకత్తా వారి ట్రిక్ లైటింగు, ఇవన్నీ కాకుండా చిన్నపిల్లలకి క్లాసికల్ డాన్స్ పోటీలు, ఇవన్నీ వివిధ రకాలైన కార్యక్రమాలు ఉన్నాయండి. రేపు కూడా ఈ ఉచిత వైద్య శిబిరం కూడా నడిపిస్తున్నామండి. అలాగే మొన్న మంగళవారం జాబ్ మేళా చేసామండి. ఇంచుమించు సుమారు 212 మందికి స్పాట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ రకంగా చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానాయకులు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, అందరితో వ్యాపారస్తులు అవనివ్వండి, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఇవన్నీ ముందు జరిపిస్తున్నామండి. థ్యాంక్ యూ.